తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో ఉగాది మరియు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ చైర్మన్ వాకిచర్ల రమేష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉభయదాతల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బివి లక్ష్మీనారాయణ మరియు వేద పండితులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఉగాది మరియు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీరామ్. శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవస్థానం సూళ్లూరుపేట పుర ప్రజలకు అందరికీ కూడా పరాభవ నామ సంవత్సరం తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మరియు మన యొక్క బాలాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తెలుగు సంవత్సరాది అనగా 19వ తేదీ గురువారం పరాభవనామ సంవత్సరం శుక్లపక్ష పాఠ్యమి మొదలుకొని పరాభవనామ సంవత్సరం శుక్లపక్ష ఏకాదశి వరకు శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత కోదండరామస్వామి వారికి వసంత నవరాత్రులు ఉత్సవములు జరుపుటకు భక్తుల యొక్క సహాయ సహకారములతో బాలాంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే పంచకలశ స్థాపనం, స్వస్తి శుద్ధి పుణ్యాహవాజనం, విశ్వక్షేణ ఆరాధన యొక్క కార్యక్రమం, తర్వాత స్వామివారికి తిరుమంజనం, సహస్రనామార్చన, సాయంత్రం ప్రతిరోజు కూడా స్వామివారికి ఒక్కొక్క అలంకారం, మంత్రపుష్ప దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా తొలి రోజు అంటే 19వ తారీఖు గురువారం సాయంత్రం వైకుంఠవాసుల అలంకారము, 2వ రోజు స్వామివారికి వామన అవతారము, 3వ రోజు స్వామివారికి త్రివిక్రమ అలంకారము, 4వ రోజు బలరామ అవతారం, 5వ రోజు శ్రీరామావతారము, 6వ రోజు విశ్వామిత్ర యాగ సంరక్షణ అలంకారం, 7వ రోజు అహల్యా శాప విమోచన అలంకారము, మరి 8వ తారీఖు శ్రీ కృష్ణావతార అలంకారము, 9వ తారీఖు ముఖ్యంగా 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి ఉదయం 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషముల వరకు స్వామివారికి శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా భక్తుల అందరి సహాయ సహకారములతో ఈ యొక్క ఆలయంలో చాలా సంవత్సరాలుగా ఈ యొక్క రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంది. తదుపరి దశమి రోజు స్వామివారికి గ్రామోత్సవం, ఏకాదశి రోజు స్వామివారికి ఏకాంత సేవ, శ్రీ రంగనాథ స్వామి అలంకారం, ఊంజల్ సేవతో ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు 11 రోజులు కూడా పూర్తి అవుతుంది ఆ రోజు కూడా. కాబట్టి ఈ యొక్క శ్రీరామ ఉత్సవాలన్నీ కూడా ఉభయకర్తల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో ఉదయం సాయంత్రం పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఈ యొక్క శ్రీ కోదండరామస్వామి వారి బాలాంజనేయ స్వామి వారి పరిపూర్ణం అయినటువంటి అనుగ్రహానికి పాత్రలు అవ్వవలసిందిగా ఆలయం యొక్క అందరి తరపున మేము యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. సంవేదన సుఖమో భవంతు.